చౌడేశ్వరీదేవి జ్యోతిష్యాలయం. ప్రముఖ జ్యోతిష్యులు, కాళికాదేవి ఉపాసకులు, జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు, ముఖ లక్షణము, ఫోటో, జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, మన జీవితాన్ని ఎప్పుడు పక్కవారితో పోల్చుకోవద్దు. ఎందుకంటే సూర్యచంద్రులు మనకి ఇద్దరు వెలుగునిచ్చేవారే. కానీ ఎవరు గొప్ప అంటే మనకి సమాధానం దొరకదు. ఎవరి టైంలో వారే గొప్ప. మనం కూడా అంతే. దేనికైనా సమయం రావాలి. అసలు నేను మాట చెప్పడానికి గల కారణం సీనియర్ నటి సుధా ఇష్యూనే. సినీ ఇండస్ట్రీలో తమ సినిమాల్లో అందరినీ నవ్వించే నటుల జీవితంలో ఎన్నో కష్టాలుంటాయి. ఆ కష్టాలని అధిగమించి వారి నటనతో ప్రేక్షకుల మనసులని దోచుకొని చెరగని ముద్ర వేసుకుంటారు. ఇక అలాంటి వారిలో నటి సుధా కూడా ఒకరు. సుధా పేరు తెలుగు ప్రేక్షకులకి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే స్టార్ హీరోలకి వదినగా, తల్లిగా, అత్తగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎన్నో సినిమాల్ని చేస్తూ అలరించింది. అలాంటి సుధా ఇప్పుడు ఛాన్సులు లేక ఆర్థికంగా సమస్యల్ని ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది. తన అనుకున్న వారే మోసం చేయడం, ఇండస్ట్రీలో ఈమె పేరు కొంతమంది హీరోలతో వినిపించడంతో తన భర్త కూడా తనని దూరం పెట్టడం, కొడుకు కూడా ఇప్పుడు దూరం అయ్యాడనే వార్తలు వినిపించడంతో సుధా గారి గురించే అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. అసలు సుధా కోట్ల ఆస్తిని ఎలా కోల్పోయింది? నిజంగానే భర్త, కొడుకు సుధాని వదిలేశారా? ఉదయ్ కిరణ్ తో సుధాకి ఉన్న సంబంధం ఏంటి? చిరంజీవి వల్లే సుధా సినిమాల్లో ఎదిగిందా అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. హేమ సుధా అలియాస్ లక్ష్మీ సుధా. ఈమె 1970 జనవరి 1న తమిళనాడులోని తిరుచిలో ఒక భూస్వామి కుటుంబంలో జన్మించింది. తండ్రి చంద్రన్, తల్లి లక్ష్మి. ఈమెకి 4 అన్నలు, ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. ఇక ఈమె తండ్రి శ్రీరంగంలో సివిల్ ఇంజనీర్ గా పనిచేస్తున్నప్పుడు ఎంఆర్ రాధా ట్రూప్స్, టీకేఎస్ షణ్ముగం నాటకాల కంపెనీలు చుట్టుపక్కల ఊర్లలో నాటకాలు చేస్తూ మంచి ఆదరణ పొందారు. ఇక సుధా తండ్రికి నాటకాలు చూసే ఇంట్రెస్ట్ చాలా ఉండడంతో ఒకసారి నాటకం చూసేందుకు వెళ్ళగా అందులో లక్ష్మి అనే ఆమె హీరోయిన్ గా చేయడం, ఆమె అందానికి ఫిదా సుధా తండ్రి ఆమెతో ప్రేమలో పడి తనని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఇక ఇదే విషయం లక్ష్మికి చెప్పగా అందుకు ఆమె చంద్రన్ ఆర్థికంగా బలంగా ఉంటూ మంచి ఉద్యోగం చేస్తుండడంతో తనని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. అలా వీరిద్దరూ ఇరు కుటుంబ సభ్యుల్ని ఒప్పించి పెళ్లి చేసుకోగా అప్పటి నుండి లక్ష్మి నాటకాల్ని వదిలేసి ఇంటి వద్దే ఉంటూ వచ్చింది. ఇక వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 5 అబ్బాయిలు, ఒక అమ్మాయి కూడా జన్మించారు. అలా సుధా ఒకే ఒక అమ్మాయి కావడంతో చిన్నప్పటి నుండి ఆమెను చాలా గారాబంగా పెంచారు. ఇక అలా అన్ని బాగా సాగుతున్నప్పుడే సుధా తండ్రికి థ్రోట్ క్యాన్సర్ రావడంతో కుటుంబం మొత్తం షాక్ కి గురైంది. దీంతో అప్పట్లో థ్రోట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ చాలా ఖర్చులతో కూడుకున్న విషయం కాగా సుధా తల్లికి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడింది. అయినా కూడా భర్తని ఎలాగైనా కాపాడుకోవాలని తమకున్న భూముల్ని, ఆస్తుల్ని, ఇల్లుని, బంగారాన్ని అమ్మి ట్రీట్మెంట్ ఇప్పించగా కొంతవరకు రికవరీ అయ్యారు. కానీ కుటుంబంలో సంపాదించే తండ్రి మంచాన పడడంతో అప్పటికే అన్ని అమ్ముకొని ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో ఇంటి బాధ్యతలన్నీ సుధా తల్లి మీదే పడ్డాయి. దీంతో మళ్ళీ తను నాటకాలు చేయడమే కాకుండా తన 8 ఏళ్ల కూతుర్ని కూడా చిన్నా చితక పాత్రల్లో నటింపజేసేది. అలా సుధాకి రోజు యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ పెరగడంతో చదువులపై అంతలా దృష్టి సారించలేకపోయింది. ఈ క్రమంలోనే ఒకసారి నాటకాల్ని చూసేందుకు కమలాకర్ కామేశ్వరరావు అనే డైరెక్టర్ రాగా సుధా యాక్టింగ్ ని చూసి ఇంప్రెస్ అయి తన డైరెక్షన్ లో చేయబోతున్న కృష్ణంరాజు హీరోగా శ్రీ వినాయక విజయం అనే మూవీలో 9 ఏళ్ల సుధాని చైల్డ్ ఆర్టిస్ట్ గా సెలెక్ట్ చేశారు. దీంతో సుధా తల్లి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అలా తమ లైఫ్ సెట్ అయినట్లే అని ఫిక్స్ అయిన సుధా తల్లి ఫ్యామిలీని తీసుకొని చెన్నైకి వెళ్లి ఒక అద్దెంట్లో సెటిల్ అయింది. ఇక శ్రీ వినాయక విజయం మూవీ 1979లో రిలీజ్ అవ్వడంతో పాటు సుధా పాత్రకి మంచి గుర్తింపు వచ్చి తెలుగులో ఎన్టీఆర్, శ్రీదేవి నటించిన వేటగాడు మూవీలో ఎన్టీఆర్ గారి చెల్లెలు పాత్ర చేయడం ద్వారా తెలుగులోకి చైల్డ్ ఆర్టిస్ట్గా అరంగేట్రం చేసింది. కానీ చైల్డ్ ఆర్టిస్టులకి అంతలా డబ్బులు రాకపోవడం, మరోవైపు శ్రీదేవి చిన్న వయసుకే స్టార్ హీరోయిన్గా ఎదగడం చూసిన సుధా తల్లి సుధాని కూడా హీరోయిన్ చేయాలనే ట్రయల్స్ని మొదలెట్టింది. ఇక ఈ క్రమంలోనే మలయాళంలో సంధ్య మరుణ్ముగం నేరం అనే బోల్డ్ మూవీలో సెకండ్ హీరోయిన్గా చేయగా ఆ మూవీ రిలీజ్ అయ్యి అంతలా ఆడకపోయినా సుధా తల్లికి సినిమా ఇండస్ట్రీలో ఉన్న కాంటాక్ట్స్ ద్వారా సుధాకి ఆఫర్స్ రావడం మొదలయ్యాయి. అలా హీరోయిన్ గా 3 మూవీస్ చేసినా అవి రిలీజ్ కాకపోవడం, మలయాళంలో చేసిన 2 మూవీస్ ఫ్లాప్ అవడంతో ఏం చేయాలో తెలియక డైరెక్టర్ ఎస్పి ముత్తురామన్ ని కలవగా అతను రజనీకాంత్ హీరోగా చేసిన మొరటు కాలే అనే మూవీలో సుధాకి సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చాడు. ఇక అలా 10 రోజులు షూటింగ్ జరిగాక ఏబిఎన్ ప్రొడక్షన్ వారు ఆ మూవీ రష్ ని చూసి సుధా గ్లామర్ క్యారెక్టర్ లో సెట్ కాలేదని చెప్పడంతో ఇమీడియట్ గా ఆమెను తొలగించి సుమలతని ఆ పాత్రలో రీప్లేస్ చేశారు. అయినా కూడా వెనకడుగు వేయని సుధా తల్లి ఎలాగైనా తన కూతుర్ని హీరోయిన్ చేయాలని డైరెక్టర్
బాలచందర్ని కలవగా అతను తీయబోయే మూవీలో సుధాని హీరోయిన్ గా ఫిక్స్ చేసి కొన్ని రోజులు షూటింగ్ జరిగాక ఆ మూవీ రష్ ని చూడగా అందులో సుధా యాక్టింగ్ ఫ్లాట్ గా ఉండడంతో పాటు తన లుక్స్ హీరోయిన్ కి అంతలా సెట్ కాకపోవడంతో బాలచందర్ కి సుధాతో ఉన్న మంచి పరిచయం కారణంగా తనని పిలుచుకొని హీరోయిన్ గా చేస్తూ టైం వేస్ట్ చేసేదానికంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తే నేమ్ ఫేమ్ తో పాటు డబ్బులు కూడా వస్తాయని ఫ్యామిలీని కూడా హ్యాపీగా చూసుకోవచ్చని సలహా ఇవ్వడంతో అప్పటికే ఇండస్ట్రీలో ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ తో విసుగు చెందిన సుధా బాలచందర్ చెప్పిన దానికి అంగీకరించి అప్పటి నుండి హీరోయిన్ గా చేయడం మానేసి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసింది. అలా 1987లో బాలచందర్ ప్రొడ్యూసర్గా చేసిన వన్నక్క నవగుల అనే మూవీలో సుధా సపోర్టింగ్ రోల్స్ చేయగా ఈ మూవీ రిలీజ్ అయి హిట్ అవడంతో పాటు సుధా చేసిన పాత్రకి మంచి గుర్తింపు వచ్చి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అలా ఎంగే చిన్నరాస, గురు శిష్యన్, కోడి పరకుదు, మామ మగలేవా అని ఎక్కువగా రజనీకాంత్ సపోర్ట్ తోనే మూవీస్ ని చేస్తూ తమిళ్లో కొద్ది రోజుల్లోనే బిజియెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎదిగింది. ఇక ఇదిలా ఉన్నప్పుడే రజనీకాంత్ తో మా పిల్లై మూవీలో ఒక క్యారెక్టర్ ని చేయగా అందులో చిరంజీవి గెస్ట్ రోల్ చేయడం జరిగింది. ఇక ఈ మూవీ షూటింగ్ లోనే చిరంజీవి సుధాని కలవడం, ఆమె టాలెంట్ తనకి నచ్చి తెలుగులో అవకాశం ఇవ్వాలనుకున్నాడు. ఈ క్రమంలోనే తను యాక్ట్ చేస్తున్న గ్యాంగ్ లీడర్ లో వదిన పాత్రకి సుధాని రికమెండ్ చేయగా ఆ మూవీ చేస్తున్నప్పుడే సుధా బాలకృష్ణతో తల్లిదండ్రులు అనే మూవీని కూడా చేయడం జరిగింది. కానీ గ్యాంగ్ లీడర్ సినిమా కంటే ముందే తల్లిదండ్రులు మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో ఈమె పాత్రకి అంతలా గుర్తింపు రాలేదు. గానీ ఆ వెనకే వచ్చిన గ్యాంగ్ లీడర్ మూవీ 1991లో రిలీజ్ అయి బ్లాక్ బాస్టర్ హిట్ అవడంతో పాటు సుధాకి తెలుగులోనూ మంచి గుర్తింపు వచ్చింది. దీంతో చిరంజీవి తన నెక్స్ట్ మూవీ అయిన రౌడీ అల్లుడులో కూడా ఒక పాత్రనిస్తూ సుధాకి సపోర్ట్ చేయడంతో వీరిద్దరి గురించి ఇండస్ట్రీలో గుసగుసలు మొదలయ్యాయి. అయినా కూడా ఇదంతా పట్టించుకోకుండా సుధా అటు రజనీకాంత్ ఇటు చిరంజీవి సపోర్ట్ తో కొద్ది రోజుల్లోనే 100 మూవీస్ కి పైగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ ఆర్థికంగా కాస్త బలపడింది. ఇక అలా ఈమె సంపాదించిన డబ్బంతా తండ్రి క్యాన్సర్ ట్రీట్మెంట్ కి, అన్న తమ్ముళ్ళ చదువులకి, బిజినెస్లకే సరిపోవడంతో 100 సినిమాలు చేశాక కూడా సుధా పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది. అలా కుటుంబం మొత్తం ఈమె సంపాదన మీదే ఆధారపడి ఉండడంతో సుధా ఇండస్ట్రీలో ఉన్న సమస్యల్ని ఫేస్ చేస్తూ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ ని చేస్తూ ఉండేది. ఇక ఇదిలా ఉంటే వీరుంటున్న చెన్నైలో ఇంటి పక్కనే ప్రకాష్ అనే అతను ఫార్మాసిటికల్ కంపెనీలో పనిచేస్తుండగా 20 ఏళ్ల సుధాకి అతనితో మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అలా 6 నెలల్లోనే వీరిద్దరికి మంచి అండర్స్టాండింగ్ రావడంతో పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయి ఇరు కుటుంబాలకి తమ ప్రేమ గురించి చెప్పగా ఇరు కుటుంబాలు ఒప్పుకోలేదు. అయినా కూడా వీరిద్దరూ పట్టు వదలని విక్రమార్కుడిలా పట్టుబట్టుకొని కూర్చోవడంతో తమకి వేరే దారి లేక వీరిద్దరికి సింపుల్ గా పెళ్లి చేయగా అప్పటి నుండి ఈ జంట వేరుగా ఉంటూ కొత్త లైఫ్ ని స్టార్ట్ చేశారు. ఇక అలా పెళ్లి తర్వాత వీరి ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే ఉండడంతో సుధా మళ్ళీ సినిమాల్లో యాక్ట్ చేయాల్సి వచ్చింది. అలా నాగార్జునతో ప్రెసిడెంట్ గారి పెళ్ళాం అనే మూవీ షూటింగ్ ని హైదరాబాద్ లో చేస్తుండగా సుధాకి ఉన్నట్టుండి స్టమక్ పెయిన్ రావడం, అలా 2 రోజులు ఆ నొప్పిని భరించినప్పటికీ మరుసటి రోజు షూటింగ్లోనే అన్కాన్షియస్ అయి పడిపోవడంతో ఇమీడియట్గా ఈమెను హాస్పిటల్లో చేర్పించగా డాక్టర్లు తనకి అపెండిక్స్ పెయిన్ వచ్చిందని ఇమీడియట్గా ఆపరేషన్ చేయకపోతే ప్రాణాలు పోతాయని చెప్పడంతో నాగార్జునని దగ్గరుండి ఆపరేషన్ చేపించి పూర్తిగా హాస్పిటల్ బిల్లు కూడా కట్టడం జరిగింది. ఇక అలా అప్పటి నుండి నాగార్జున సపోర్ట్తోనే క్రిమినల్, హలో బ్రదర్, గరానా బుల్లోడు, రాముడొచ్చాడు అని నాగార్జునతోనే 43 మూవీస్ కి పైగా యాక్ట్ చేయడం గమనార్హం. ఇక ఇదిలా ఉంటే సుధా ప్రకాష్ అన్యోన్య సంసారానికి గుర్తుగా ఒక అబ్బాయి ఒక అమ్మాయి జన్మించగా సుధా ఇక పైన యాక్టింగ్ ని వదిలేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ రోజు రోజుకి సినిమాల్లో తనకి డిమాండ్ ఎక్కువ అవడంతో ఒకానొక సమయంలో తన ఫ్యామిలీని పట్టించుకోకుండా డే అండ్ నైట్ షూటింగ్ లోనే పాల్గొనడంతో తన పిల్లలకి భర్తకి సుధా ప్రేమ కరువైంది. ఇక ఇదే విషయంపై భార్యాభర్తలిద్దరికీ తరచూ గొడవలు వచ్చి అవి తారాస్థాయికి వెళ్లడం, అంతేకాకుండా సుధా తన అన్నల సలహా మేరకు అప్పటి వరకు సంపాదించిన డబ్బంతా పెట్టి తనకి తెలియని హోటల్ బిజినెస్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఢిల్లీలో ఒక హోటల్ ని స్టార్ట్ చేసింది. ఇక మొదట్లో ఆ హోటల్ బాగా రన్ అవ్వడంతో సుధా రెండో బ్రాంచ్ ని ఓపెన్ చేయగా కొద్ది రోజులకే ఆ 2 హోటల్స్ నష్టాల్లో సాగడంతో సంపాదించిన డబ్బంతా కోల్పోవాల్సి వచ్చింది. అలా ఆ తర్వాత చెన్నైలో ఒక స్వీట్ షాప్ ని ఓపెన్ చేయగా అందులో కూడా లాస్ రావడంతో ఉండే ఇల్లుని కూడా తాకట్టు పెట్టే పరిస్థితి వచ్చింది. దీంతో సుధాకి తన భర్తకి గొడవలు తారాస్థాయికి వెళ్లడంతో ఆమె తన మాట వినట్లేదనే బాధతో పాటు ఇండస్ట్రీలో ఈమె పేరు కొంతమంది హీరోలతో వినిపించడంతో భార్యతో ఉండలేక ప్రకాష్ యుఎస్ఏకి వెళ్లిపోయాడు. అయినా కూడా సుధా అదంతా పట్టించుకోకుండా తన పిల్లలిద్దరిని తల్లిదండ్రుల దగ్గర వదిలేసి షూటింగ్స్ లో పాల్గొనడం మొదలెట్టింది. దీంతో సుధా కొడుక్కి కూడా తల్లి ప్రవర్తన నచ్చక ఆమెకి దూరం అవుతూ తండ్రికి దగ్గరవుతూ వచ్చాడు. ఇక అలా తన ఎడ్యుకేషన్ పూర్తవగానే తండ్రి కొడుకుని యుఎస్ఏకి రప్పించుకొని అక్కడే జాబ్ లో జాయిన్ చేపించి సెటిల్ చేశాడు. దీంతో సుధా తన భర్త కొడుక్కి ఎంత నచ్చజెప్పినా వినకపోవడం, అందుకు తోడు సుధా కొడుకు ఒక చైనీస్ అమ్మాయిని పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వడంతో మరింత కృంగిపోయిన సుధా తన కూతురునైనా బాగా చూసుకోవాలనుకుంది. ఇక ఈ క్రమంలోనే సుధా తల్లి హార్ట్అటాక్ తో మరణించగా ఆ వెంటనే తండ్రికి కూడా క్యాన్సర్ సివియర్ అయి ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోవడంతో సుధా
సుధాకి ఆకాశం తలపై వచ్చి పడినట్లయింది. అలా అప్పటి నుండి అన్నలు కూడా ఈమెను పట్టించుకోకపోవడం, కూతురు కూడా వదిలేయడం, డబ్బు ఆస్తంతా పోగొట్టుకోవడంతో మానసికంగా కృంగిపోయిన సుధా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. అయినా కూడా కూతురికి మంచి లైఫ్ ఇవ్వాలని కొన్ని సీరియల్స్ చేస్తూ MBA చదివించగా ఆమె కూడా తన క్లాస్మేట్ ని లవ్ చేసి లవ్ మ్యారేజ్ చేసుకుని సెటిల్ అయిపోయింది. ఇక ఈ క్రమంలోనే ఉదయ్ కిరణ్ కి తల్లిగా 9 సినిమాల్లో నటించిన సుధాకి తనతో మంచి బాండింగ్ ఉండేది. అలా ఉదయ్ కిరణ్ తరచూ తన తల్లి మరణంతో కృంగిపోవడం చూసి సుధా అతన్ని దత్తత తీసుకొని సొంత కొడుకులా చూసుకోవాలనుకుంది. కానీ అప్పటికే ఉదయ్ కిరణ్ లైఫ్ లో చాలా ఘటనలు జరగడం, అదే టైంలో పెళ్లి చేసుకోవడంతో దత్తత తీసుకునే నిర్ణయాన్ని వదులుకుంది. ఇక ఈ విషయాన్ని ఉదయ్ కిరణ్ మరణించినప్పుడు మీడియాలో సుధానే వెల్లడించడం గమనార్హం. అలా ఇప్పుడు ఒంటరిగా లైఫ్ ని లీడ్ చేస్తున్న సుధాకి 2018 తర్వాత సినిమాల్లో ఛాన్సులు కరువయ్యాయి. ఇక ఈమె ప్లేస్ లో ఇతర భాషల ఆర్టిస్టులని తీసుకురావడం, సుధా కూడా చిన్నప్పటి నుండి యాక్ట్ చేయడంతో చూసే జనాలకి తన యాక్టింగ్ ఫ్లాట్ గా అనిపించి ఇప్పుడు ఈమెకి డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు ఛాన్సులు ఇవ్వట్లేదనే టాక్ కూడా వినిపిస్తుంది. ఇప్పటి వరకు సుధా తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో 500 సినిమాల్లో యాక్ట్ చేసింది. మీకు సుధా నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. టీ రుచులతో మీరు అలసిపోయి ఉంటారు, అందుకే మీకోసం బేబర్ చాక్లెట్ ని తీసుకొస్తున్నాం. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇందులో ఉండే ఫ్లవనాయిడ్లు రక్తనాళాలని వృద్ధి చేసి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. చాక్లెట్ టీ తాగడం ద్వారా ఒంట్లో కొవ్వు పెరగడాన్ని నియంత్రిస్తూ మతిమరుపుని కూడా తగ్గిస్తుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి. కానీ మన వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకుంటే మంచి ఆఫర్స్ ఉన్నాయి. ఫోక్స్, జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవడం కష్టంగా ఉండొచ్చు, గానీ నిజానికి ఆ ఒంటరితనం నీకు జీవితం అంటే ఏంటో నేర్పిస్తుంది. ఇది ఫోక్స్ నటి సుధా గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు CR వాయిస్. థ్యాంక్ యూ.